రెండేళ్లలో వివిధ రంగాల్లో 8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన రేవంత్ సర్కార్ మరో విజయాన్ని సాధించింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధన దిశగా వేగంగా అడుగులేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐతో వస్తున్న మార్పులు, ఆయా రంగాల్లో ఏఐతో సాధించాల్సిన ప్రగతి లక్ష్యంగా ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో తెలంగాణ సత్తా చాటింది. ఈ సదస్సుకు 45కు పైగా దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈఓలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఏఐ కంపెనీల సీఈఓలు దాదాపు 5,000 మంది హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఏఐ రంగంలో తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, ఏఐ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపారు. రెండేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలను, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను కూడా వివరించారు. రెండేళ్లలో 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీల్లో 40% వాటా దక్కించుకున్న అంశాన్ని కూడా సదస్సులో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులకు, సుస్థిర అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు దిగ్గజ కంపెనీలకు, స్టార్టప్లకు తెలంగాణ సర్కారిస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపారు. ఇక అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అంశం ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద తెలంగాణలో కంపెనీల విస్తరణకు రేవంత్ సర్కార్ చూపుతున్న చొరవతో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ దిగ్గజ కంపెనీల దృష్టిని ఆకర్షించింది. దీంతో పలు దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరగనున్నాయి.